చాప్టర్ 9 మరణం మరియు శాశ్వతత్వం. మనుషులు ఎక్కువగా జ్వరబడని అడవి గుండా నడిచినప్పుడు నీకు పుష్కలమైన జీవరాశి కనపడడమే కాదు, పడిపోయిన చెట్లు, జీర్ణమవుతున్న కొమ్మలు, కుళ్ళిపోతున్న ఆకులు అడుగడుగునా కనిపిస్తాయి. నువ్వెక్కడ చూసినా చావు ఇంకా జీవితం కలిసి కనిపిస్తాయి. దగ్గరగా చూసినప్పుడు ఆ కుళ్ళిపోతున్న ఆకులు, కొమ్మలు కొత్త జీవాలకు ప్రాణం పోస్తుంటాయి. సూక్ష్మక్రిములు వాటి పనిలో నిమగ్నమై ఉంటాయి. అణువులు తమను తాము అమర్చుకుంటున్నాయి. నిజానికి అక్కడ చావనేది లేదు. జీవరూపాలు రూపాంతరం చెందడం అంటే మెటామార్ఫసిస్ మాత్రమే ఉంది. దీన్ని బట్టి ఏం నేర్చుకోవచ్చు? చావు జీవితానికి వ్యతిరేకమైనది కాదు. చావుకు వ్యతిరేకం పుట్టుక. జీవితం శాశ్వతమైనది. మన ఋషిమునులు యుగయుగాలుగా మానవ ఉనికి కలలాంటిది అని గుర్తించారు. చూడ్డానికి అది చాలా గట్టిగా ఉన్నట్టుగా నిజంలా కనిపిస్తుంది. అయినా చాలా క్షణికమైనది. ఈ జీవిత కథ కలలా ఏ క్షణంలోనైనా కరిగిపోవచ్చు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు చనిపోవాలని అందరికీ తెలిసిన విషయమే. కానీ అది కేవలం పైపై ఆలోచన. చావును మొదటిసారి దగ్గరగా చూసినప్పుడు ఆ సత్యం లోతుగా అర్థమవుతుంది. ఒకరు తీవ్రంగా జబ్బుపడినప్పుడు, అయినవాళ్లు ప్రమాదంలో పడినప్పుడు, దగ్గరివాళ్లు చనిపోయినప్పుడు, అలా చావు మనకు పరిచయమైనప్పుడు మన అనిత్యత్వం యొక్క అవగాహన కలుగుతుంది. చాలామంది భయంతో పక్కకు తిరుగుతారు. నీ శరీరం క్షణికమైనదని, ఇంకా ఏ క్షణంలోనైనా కరిగిపోవచ్చు అనే వాస్తవాన్ని నువ్వు జంకకుండా ఎదుర్కొన్నప్పుడు కొంతవరకు నువ్వు నీ శరీర గుర్తింపు నుండి బయటపడగలవు. అశాశ్వతత్వాన్ని స్వీకరించినప్పుడు ఒక అపరిచిత శాంతి వచ్చి నీపై వాలుతుంది. శరీరం ఇంకా మనసు నువ్వు కాదని తెలుసుకుని వాటితో గుర్తింపు తెంచుకోవడం చాలా ముఖ్యం. చావును తోసిపుచ్చే సంఘం తప్పనిసరిగా నిస్సారమవుతుంది. చావును నిరసిస్తే జీవితం దాని యొక్క లోతును కోల్పోతుంది. శరీరాన్ని, మనసును దాటి మనమెవరో తెలుసుకునే అవకాశం మన జీవితం నుండి జారిపోతుంది. మరణం అనేది ఆ కోణంలోకి ఒక ద్వారం. ప్రతి ముగింపు ఓ చిన్న మరణం లాంటిది. అందుకే మనుషులకు ముగింపు అసౌకర్యం కలిగిస్తుంది. అందుకే కొన్ని భాషల్లో గుడ్ బైని మళ్ళీ కలుద్దామని చెప్పడం జరుగుతుంది. స్నేహితులను కలిసి రావడం కానీ, విహారయాత్ర ముగించుకుని రావడం కానీ, పిల్లలు పై చదువులకని వెళ్ళిపోవడం కానీ, ఇలా ఓ అనుభవం ముగిసిపోయిన ప్రతిసారి ఓ ఖాళీతనాన్ని అనుభూతి చెందుతావు. అవే నీ చిరుమరణాలు. ఆ ఖాళీతనాన్ని తప్పించుకోకుండా జీవితంలో వచ్చే చిన్న చిన్న ముగింపులని స్వీకరించడం నేర్చుకుంటే అది ఓ గొప్ప శాంతిగా మారుతుంది. చాలామందికి వాళ్ల ఉనికి అంటే నేను అనే భావన చాలా విలువైనది. వాళ్లకు దాన్ని వదులుకోవాలని ఉండదు. అందుకే వారికి మరణ భయం ఎక్కువ. నేను ఉనికిలో లేకుండా పోతానేమో అనే విషయం ఊహించలేనిదిగా ఇంకా భయానకంగా అనిపిస్తుంది. కానీ నువ్వు దేన్నైతే నేను అని అంటున్నావో అది నువ్వు కాదు. నీ అసలైన విలువగల నేను నీ హృదయపు లోతుల్లో ఉంది. నీ నిజమైన ఉనికికి చావు లేదు. నువ్వు వదిలేది కేవలం శరీరాన్ని మాత్రమే. ఇది తెలిస్తే ఇక భయం ఉండదు. ఎప్పుడైనా ఒకరి జీవితంలో గొప్ప నష్టం వచ్చినప్పుడు, ఉదాహరణకు ఆస్తి నష్టం గానీ, దగ్గర సంబంధాలు తెగిపోవడం గానీ, కీర్తిని పోగొట్టుకోవడం కానీ, ఉద్యోగం లేదా శారీరక సామర్థ్యాలు పోగొట్టుకున్నప్పుడు గానీ నీలో ఏదో కుచించుకుపోతుంది. ఇవి లేకుండా నేనెవరిని అనిపిస్తుంది. ఎంతో కాలంగా పట్టుకుని ఉన్నది ఒక్కసారిగా మాయమైపోతే అది చాలా బాధాకరంగా ఉంటుంది. అది జరిగినప్పుడు దాన్ని వద్దనకు. ఆ బాధను పట్టించుకోకుండా దాటివేయకు. అది ఉంది అని గుర్తించు. దాని చుట్టూ కథలల్లే మనస్సుతో మాత్రం జాగ్రత్త. నువ్వు బాధపడుతున్న వ్యక్తి పాత్ర పోషిస్తున్నావు. భయము, కోపము, ద్వేషము లేదా నీపై నీకు జాలి కలిగుండడం వంటి భావోద్వేగాలన్నీ ఆ పాత్రలో ఉంటాయి. ఆ భావోద్వేగాల వెనుక
ఆ మనసు తయారు చేసిన కథ వెనుక ఏముందో తెలుసుకో. ఒక ఖాళీ, ఒక విశాల స్థలం. ఆ ఖాళీని ఎదుర్కొని పూర్తిగా స్వీకరించాలి. స్వీకరించిన మరుక్షణం అది ఏమాత్రం భయపెట్టేదిగా ఉండదు. దాన్నుండి శాంతి వెలువడటం చూస్తావు. ఎప్పుడైనా ఒక జీవి కరిగిపోతున్నప్పుడు, ఆ కరిగిపోయే రూపం వదిలిపెట్టిన ఖాళీ నుండి భగవంతుడు లేదా చైతన్యం ప్రకాశిస్తుంది. అందుకే జీవితంలో మరణం ఎంతో పవిత్రమైనది. మరణాన్ని మననం చేయడం, స్వీకరించడం ద్వారా నువ్వు చైతన్యాన్ని కొంతవరకు చవిచూడగలుగుతావు. ప్రతి అనుభవం ఎంత క్షణభంగురం. మన జీవితాలు ఎంత తాత్కాలికం. చావు పుట్టుక లేనివి ఏవైనా అసలున్నాయా? ఒకటి ఆలోచించండి. ప్రపంచంలో ఒకే ఒక రంగు ఉందనుకుందాం, నీలం రంగు. అన్నీ అవే రంగులో కనిపిస్తే అప్పుడసలు నీలం రంగు అనే మాటే తలెత్తదు. ఎందుకంటే రంగు యొక్క ప్రత్యేకత దానికి వ్యత్యాసం ఉన్నప్పుడే బయటపడుతుంది. అలానే ఒకటి తాత్కాలికంగా ఉంది అని మనకు తెలుస్తుందంటే దానికి వ్యత్యాసంగా ఓ శాశ్వతమైనది ఉండాలిగా. అన్నీ పోతున్నాయి అని చూస్తున్నదెవరు? నీ శరీరం కృశిస్తోంది అని తెలుస్తున్నదెవరికి? మనసు యొక్క ఎత్తుపల్లాలు తెలుస్తున్నదెవరికి? నీకు. ఏ ఆలోచన లేని ఆ శుద్ధమైన నువ్వే సాక్షి చైతన్యం. దాన్ని పోగొట్టుకోగలవా? లేదు. ఎందుకంటే నువ్వు శాశ్వతం. నీవు తీసుకున్న రూపం మాత్రం అశాశ్వతం. చనిపోయేటప్పుడు కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు. దాదాపు ప్రకాశవంతంగా కనిపిస్తారు. కొంతమంది పెద్దవాళ్లను చూసినప్పుడు వాళ్ల చివరి రోజుల్లో లేదా కొన్ని నెలల ముందు పూర్తి శరణాగతి కనిపిస్తుంది. ఏది ఎలా ఉంటే అలా పరిపూర్ణంగా స్వీకరించడం కనిపిస్తుంది. అది వాళ్ల కళ్లల్లో తెలుస్తుంది. మానసిక వేదనలేవి మిగులుండవు. అహంకారపు నేను కరిగిపోయింది. చావుకు ముందే తమ వ్యక్తి స్వభావాన్ని వదిలిపెట్టి తమలో ఉన్న అమరత్వాన్ని గ్రహించే లోతైన ప్రశాంతతను కనుగొంటారు. అలాంటి వారు నిజంగా ధన్యజీవులే. పుట్టుక ఎంత సహజమో మరణము అంతే సహజం. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం. జరిగేదాన్ని పూర్తిగా స్వీకరించు. నువ్వు దేన్ని నియంత్రించలేవు. ప్రతి అనుభవానికి పూర్తిగా శరణాగతి చెందు. నీ శరణాగతి, నీ నిశ్చలత నీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. వారి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది.